సుడిగాలి సుధీర్ అండ్ యాంకర్ రవి. సుడిగాలి సుధీర్ వీళ్ళిద్దరు కూడా పాపులరే. సుడిగాలి సుధీర్ సినిమా హీరో కూడా, ప్లస్ ఆయన ఎప్పటి నుంచో జబర్దస్త్ వీటిలంతా ఉన్నాడు. యాంకర్ రవి కూడా వెరీ పాపులర్. తెలుగులో వీళ్ళు ఒక షో చేస్తున్నారు. ఆ షోలో యాంకర్గా రవి ఉంటున్నాడు. ఆ షోలో గెస్ట్గా రంభ ఉంది. ఆమె ఉంది కాబట్టి ఆమెకు సంబంధించిన ఒక స్పూప్ పంపుతారు. అంటే వేరే వచ్చిన సినిమాల్లో వచ్చిన సీన్లని సరదాగా రిక్రియేట్ చేయడాన్ని స్పూపింగ్ అంటారు. అట్లాంటి ఒక స్పూపు వీళ్ళు చేశారు. ముఖ్యంగా సుధీర్ చేశాడు. అదేంటంటే చిరంజీవి సినిమాలో బావుగారు బాగున్నారా 98లో వచ్చింది. అది 98లో జయంత్ పరాంజీ డైరెక్షన్లో వచ్చింది. అప్పట్లో అది పెద్ద హిట్ కూడా, పాటలు కానీ అన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి. రంభ మంచి పీక్లో కెరియర్ ఉన్న స్టేజ్ అనమాట. సో ఆ బావుగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి ఒక గుడికి వెళ్తాడు. అక్కడ నందీశ్వరుడి కొమ్ముల్లో నుంచి శివుణ్ణి చూడడానికి చిరంజీవి ట్రై చేస్తుంటే రంభ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు పక్కన చిరంజీవిని దర్శనం బాగా అయిందంటే అయ్యగారు కాదు అమ్మగారు దర్శనం అయింది, స్వామి గారు కాదు అమ్మగారి దర్శనం అయింది అన్నట్టుగా ఇతను స్వామివారి దర్శనం బదులు అమ్మగారి దర్శనం అయిందని చెప్పడం, అలాగే సరదాగా దాన్ని తీసుకున్నారు. మామూలుగా మన సినిమాల్లో అనేక సినిమాల్లో లవ్ స్టోరీలు గుళ్ళల్లో స్టార్ట్ అవుతాయి. ఒకప్పుడు ఏంటంటే 80s ఆ ప్రాంతంలో మేము కూడా ఇంటర్మీడియట్ టైం చదువుకునేటప్పుడు అమ్మాయిలను సైట్ చేయడానికి గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వేరే చోట పబ్లిక్ స్పేస్లో అమ్మాయిలు ఇప్పుడులాగా లేరు. అప్పుడు కాలేజీలకి ఎవరైనా వెళ్ళేవాళ్ళు. కాలేజీలు కూడా ఎక్కువ భాగం కో ఎడ్యుకేషన్ ఉండేవి కాదు. సో అసలు అమ్మాయి కనబడి అమ్మాయితో మాట్లాడడానికి అనుకూలం పరిస్థితులే ఉండేవి కాదు. అందుకని చాలాసార్లు మీరు ఆ సినిమాలు చూస్తే అమ్మాయి వెంట అబ్బాయి వెళ్తా వస్తాడు, కాలేజీకి వెళ్ళి మళ్ళీ వస్తుంటాడు వెనక్కి. ఇంతే జరుగుతుంది. వాడు కొన్ని ఏళ్ల పాటు కూడా అమ్మాయిని టచ్ చేయడు, ఆ అమ్మాయితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం. సో మేము అంటే బాడీ గార్డు వెళ్తున్నాడు రా అని మేము జోకులు వేసేవాళ్ళం. ఎవరో వెళ్తుంటే అమ్మాయికి బాడీ గార్డ్ లాగా ఉండేవి. ఇవన్నీ తమిళ సినిమా, తెలుగు సినిమాల్లో అప్పట్లో విపరీతంగా వచ్చాయి. అందువల్ల పబ్లిక్ స్పేస్ అంటే ఎక్కడుంటుంది అప్పుడు? గుడికి అయితే అమ్మాయిలు మంచిగా అలంకరించుకొని వస్తారు. అబ్బాయిలు కూడా వెళ్ళడం, క్యూలల్లో నిలబడడం, అమ్మాయిలను సైట్ చేయడం, రెగ్యులర్గా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు టైమింగ్స్ కనుక్కొని ఈ అబ్బాయిలు కూడా అక్కడ హాజరవడం, ఇది అనేది జరిగేది. సో అందువల్ల సినిమాల్లో కూడా ఏమంటే ఎప్పుడైనా సినిమా అనేది ఏం చేస్తుంది, సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. సినిమా రిఫ్లెక్ట్స్ ద సొసైటీ. సొసైటీలో ఏం జరుగుతూ ఉంటే దాన్ని సినిమాలో చూపిస్తారు. అలాగా ఒకప్పుడు సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీలు ఎక్కువ భాగం గుళ్ళల్లో ఉండేవి. వాళ్ళిద్దరు మీట్ అయ్యేవాళ్ళు, గుళ్ళో మాట్లాడుకునేవాళ్ళు. చాలా సినిమాల్లో మనకి వందలాది సినిమాలలో గుళ్ళల్లో లవ్ స్టోరీలు అనేవి వెరీ వెరీ కామన్. ఇక్కడ ఏమీ దేవుళ్ళని కించపరచడం ఇంకోటి వాళ్ళ ఉద్దేశం కాదు. ఒక పబ్లిక్ ప్లేస్లోకి ఒక అమ్మాయిని కలవడమో లేకపోతే అమ్మాయిని సైట్ కొట్టడమో ఇంకోటో కావాలంటే వేరే పబ్లిక్ ప్లేసులు అమ్మాయిలు రారు కాబట్టి గుళ్ళల్లోనే సాధ్యం అప్పటి పరిస్థితి కాబట్టి దాన్ని సినిమాల్లో పెట్టారు. అప్పట్లో దాని మీద ఎవరు కూడా వ్యతిరేకించలేదు కూడా. హిందూ సంఘాలు కానీ ఈ విధంగా కూడా లేవు అప్పుడు. ఇంత హిందూ సంఘాలు ఇంత ఇది లేవు. ఆర్ఎస్ఎస్ లాంటివి ఉండేవి. వాళ్ళేదో వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. కానీ పబ్లిక్ లైఫ్లోనూ సినిమాల గురించి ఆర్ఎస్ఎస్ అప్పట్లో గొడవలు అనేవి వెరీ వెరీ రేర్ అనమాట. తక్కువ ఉండేవి కాదు. సో అలాగా ఈ సినిమాలో ఆ సీన్ పెట్టారు. అది నేచురల్గానే ఉంది, చాలామందికి అది సహజంగానే ఉంది. అక్కడేమీ శివుణ్ణి కించపరచడమో నందీశ్వరుని కించపరచడమో దానికోసం తీసిన సీన్ కాదు. అది ఇంటెన్షన్ ఎప్పుడు ఇంపార్టెంట్. మనం ఒక సీన్ని అర్థం చేసుకునేటప్పుడు దాంట్లో దేవుళ్ళని కించపరుస్తున్నారా లేదా అని చూడాల్సింది ఎప్పుడంటే ఇంటెన్షన్ చూడాలి. ఆ ఇంటెన్షన్ ఏంటి? అతనికి ఒక అమ్మాయి అక్కడ దర్శనమిచ్చింది, ఆ అమ్మాయిని అతను లవ్ చేశాడు. ఇది కదా ఫస్ట్ చూపు. దీనికి సరదాగా స్వామివారి దర్శనం కోసం పోతే అమ్మవారి దర్శనం అయింది అనేది సరదాగా డైలాగు పెట్టారు. అది హిట్ అయిన సినిమా. ఇప్పుడు దాన్ని వీళ్ళు స్పూప్ చేశారు. వీళ్ళేమి క్రియేట్ చేయలేదు, స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోలేదు, వీళ్ళేమో సొంతగా క్రియేషన్ లేదు. ఇది కూడా ఎందుకు చేశారు? రంభ ఉంది కాబట్టి ఆమెది చిరంజీవి కాంబినేషన్లో సీన్ సరదాగా చేద్దామని వీళ్ళు చేశారు. ఇది కదా ఇంటెన్షను. వీళ్ళిద్దరి ఇంటెన్షను హిందూ మతాన్ని కించపరచాలనో దేవుళ్ళని ఎగతాళి చేయాలనో లేదు. ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళని కించపరచడం, హిందూ దేవుళ్ళని ఎగతాళి చేయడమే పనిగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కోపం చూపిస్తే ఒక అర్థం ఉంది. వీళ్ళ మీద కోపం చూపించడం విచిత్రంగానే ఉంది చాలామందికి.
సో అలాగా ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇది స్కిట్ వేశారు సరదాగా, రంభా కూడా యాక్టివ్గా ఉండింది. సో సరదాగా ఉండింది, అది హిట్ అయింది. దాంతో రాష్ట్రీయ వానర సేన అధ్యక్షుడు అంటే ఎవరు, కేశవ్ రెడ్డి, అతను ఇతనికి ఫోన్ చేశాడు, ఎవరికి, యాంకర్ రవికి.